కానీ దేని విలువ దానికే. బొగ్గు విలువ బొగ్గుకే, బూడిద విలువ బూడిదకే. మామూలుగా మీకు బొగ్గు అంటే ఇప్పుడు దాని విలువ కూడా చాలా ఎక్కువ ఉన్నది. 2000 సంవత్సరం నుంచి మొదలైంది కథ, బొగ్గు కథ. మళ్ళా ఫైనల్గా మనము ఈ బయోచార్ మూలాన సూక్ష్మ జీవాలను హయ్యెస్ట్ పెంపొందిస్తున్నాము. రికార్డ్ అంటే కని విని ఎరగని లెవెల్లో మనకు కనబడాలి చెట్లలో. వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా, ఎస్పెషల్లీ మన సారు విజయగోపాల్ రెడ్డి గారు, గత సంవత్సరం నుంచి మాకు పాత పరిచయము, 15-20 ఏళ్ళ క్రితం నుంచే మన జనార్దన్ రెడ్డి సారు పర్సనల్గా మాట్లాడడము, కలవడం అవన్నీ జరిగినాయి. తర్వాత ఇప్పుడు ఈ మధ్యన బయోచార్ విషయంలో మళ్ళా బొగ్గు మమ్మల్ని కలిపింది మళ్ళా. సో అట్లనే మనకు నుదివీడి నుంచి సార్ వాళ్ళు ఏదైతే కార్యక్రమం చేస్తారో చాలా గొప్ప కార్యక్రమం. ఫ్రీగా రైతులకు, మామూలుగా మీకు బొగ్గు అంటే ఇప్పుడు దాని విలువ కూడా చాలా ఎక్కువ ఉన్నది. అయినా మళ్ళా రైతులకు భూమి మంచిగా కావాలని వాళ్ళు ఫ్రీగా రైతులకు అందియడం అనేది ఇదొకటి గొప్ప కార్యక్రమం. అది ఐ థింక్ మన రాష్ట్రంలో మీరే మొదటిసారి చేస్తారు సార్. ఫ్రీ అనేది 0 అంటాం కదా, అట్లా ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఏదో ఖర్చు అవుతాయి కానీ. సో అంటే అందుబాటులో లేదనే టెన్షన్ కూడా లేదు. ఇప్పుడు బొగ్గు కూడా ఫ్రీగా వచ్చింది, ఏం చేసుకుంటారు చెప్పండి మీరు? పొద్దుగాలు లేచి బొగ్గు ఫ్రీగా వస్తే పనులు తోముతారు అంతేనా? అది మామూలుగా ఇది ఒకటే కదా మనందరికీ తెలిసింది, పొద్దుగాలు లేస్తే బొగ్గుతోటి పనులు తోమాలి అంటే. నిన్న మొన్న పుట్టిన వాళ్ళు మీరంతా యంగర్ జనరేషన్ దోమినట్టు లేరు కానీ మీ పనులు చూస్తే కూడా చెప్పవచ్చు అసలు ఎన్నడన్నా దోమిరా లేదా అని. దేంతో దోమినా కానీ డెంటల్ హాస్పిటల్ పెరుగుతున్నాయి కానీ ఉన్న పనులు ఊడగొట్టుకోనికనే హాస్పిటల్ లెక్క తయారైనాయి కానీ నిజంగా మీకు పనులు తెల్లగా అయ్యి వాసన పోయి ఊరు మంచిదైతే చెప్పండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు అంతే కదా. సో అట్లా మరి ట్రెడిషనల్గా మనకు బొగ్గ అంటే గడ గుర్తొస్తుండే అంతే కదా బేసికల్గా. లేదా బూడిద అనేది కూడా మనకి ఎక్కువ తెలుస్తుండే. బూడిద అంటే అందులో ఇంత కొంచెం బొగ్గు ఉంటుంది, భస్మం ఉంటుంది, విభూది అంటాం. తెల్లగా ఉన్నది విభూది లేదా భస్మము. దాంట్లో బూడిద అంటే బొగ్గు ప్లస్ 2 కలిసినప్పుడు మీకు గ్రే కలర్ అవుతుంది. అర్థమైంది కదా? సో దీని కలర్ ఏముంది? ఓకే, ఇంత చిన్న క్వశ్చన్ ఎవరు అడగరు కదా మీ ఎగ్జామ్లల్లో. కలర్ ఆఫ్ చార్కోల్ ఈజ్ బ్లాక్ అని. అయితే మామూలుగా మనకు కట్టె అనేది బ్రౌన్ కలర్ ఉంటుంది, పచ్చిగా ఉంటే గ్రీన్ కలర్ ఉంటుంది. గ్రీన్ పోయి బ్రౌన్ అవుతుంది, ఆ బ్రౌన్ దాన్ని కాలబెడితే ఏమవుతుంది? బ్లాక్ అవుతుంది. ఇంకా జరంత కాలబెడితే ఏమవుతుంది? బూడిదే కాదు, భస్మం ఏ కలర్ ఉంటుంది? విభూది ఏ కలర్ ఉంటుంది? తెల్లగా ఉంటుంది, వైట్, ఎగ్దమ్ వైట్. ఎంత కాంట్రాస్ట్గా చూసిరా? ఇంత నల్లగా ఉన్న దాన్ని మొత్తం కాలబెడితే తెల్లగా అవుతుంది. ప్రకృతిలో ఉన్న మెటీరియల్ ప్రాపర్టీస్ చూడండి. కానీ దేని విలువ దానికే. బొగ్గు విలువ బొగ్గుకే, బూడిద విలువ బూడిదకే. అర్థమైంది కదా? అయితే బొగ్గు గురించి మరి మీరు అందరు అగ్రికల్చర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సబ్జెక్ట్ చదివిన వాళ్ళు, అగ్రికల్చర్ సైన్స్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపండి. 2-3రేనా? మీరేం చదివారు? కాదు, మామూలుగా ఏం చదివారు? బిఎడోలా? ఓకే, బీజెడ్సీ ఉంది కదా. సరే సరే, ఏదో ఒక సబ్జెక్ట్. కానీ చెట్ల గురించో జీవాల గురించో చదివిన వాళ్ళే కదా అందరూ. మరి ఏంటన్నా బుక్కులో బొగ్గు గురించి ఒక చాప్టర్ ఉందా? ఏంటన్నా ఒక్క దగ్గర నాకు కనబడ్డదా? ఎందుకు చెప్పలేదు మరి చిన్నప్పటి నుంచి బొగ్గు గురించి?
ఆడ చెప్పుంటే ఇక్కడ నాతో ఇనే అవసరం లేకుండా మీరే నాకు లెక్చర్ ఇచ్చేటోళ్ళు. ఎందుకంటే అందరికీ 95% 99% వచ్చిన వాళ్ళే కదా మీరు. మా జమానాలు అన్ని మార్కులు రాకపోయినా మేము బతికినాం అంటే ఉన్నమాట చెప్తున్నా. సో దీని గురించి ఎవరు కూడా చెప్పాలని అనుకోలేదు, చెప్పలేదు, ఏనో మిస్ అయిపోయినాం. అందుకే ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగు, ఈ కాంటెక్స్లో దీనికి పేరు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. క్లైమేట్ చేంజ్ ఏమైందని అంటే భూమి వేడెక్కిందా లేదా? మీదేం పోయింది, ఫ్యాన్లు ఇంకో నెంబర్ పెంచుకుంటే పని అయిపోతుంది అనేటోళ్ళకి నేనేం చెప్పాలి వేడెక్కింది లేదనేది. ఇంకా కొంతమంది ఉంటారు ఇప్పటికీ దుప్పటి కప్పుకుంటారు. ఎండాకాలం కూడా దుప్పటి కప్పుకునేటోళ్ళు ఎంతమంది ఉండరు? కాలంతో నెంబర్ పెంచుకుంటారు, కప్పుకుంటారు, ఉన్నారు కదా కొంతమంది. సో వేడైతే పెరిగింది. 4 రోజులు బయట ఫీల్డ్లో తిరిగితే అడ్డం పడతారు కదా. మన వాళ్ళు కూడా ఇవాళ రేపు జావా ఇస్తున్నారు, అది ఇస్తారు కదా, అంబలి తాగుతారు కదా, మొత్తం మంచిగానే ఉంది అది. సో మనకు తెలుసు ఇట్లనే గట్టిగా తిరిగితే ఇంకా వేడికి కూడా ప్రాణం కూడా పోతుందని. ఎండ దెబ్బకు పోదా, సన్ స్ట్రోక్ అంటారు, అర్థమైందా? అది కామన్ అయిపోయింది ఇవాళ రేపు. అట్లనే చెట్లకు కూడా ఉంటలేవు, చచ్చిపోతున్నాయి. ఎండ దెబ్బకు ఉంటాయా చెట్లు కూడా? చిన్న చిన్న చెట్లు అయితే చచ్చిపోతాయి. పచ్చి ఆకు కూడా రాలుతుంది, చూసిరా మీరు? పచ్చి ఆకు కూడా చెట్టు మీకు ఇంట్లో రాలి పడుతుంటుంది. అంటే ఎండలు తీవ్రత చెప్పనీకే పచ్చాకు రాలిందంటే ఇక అంతకంటే తీవ్రత పెరిగినట్టే లాజికల్గా. అది కూడా మనకు అవుతున్నది. అట్లనే ఈ వేడికి సూక్ష్మజీవాలు అన్నీ కూడా చచ్చిపోతున్నాయి. మట్టి కూడా వేడెక్కుతుంది కదా, అవునా కదా? సో ఇప్పుడు మనమంటే వెనకటికి ఊర్లలో ఉన్న వాళ్ళకు షెల్లనో లేకపోతే రుమాలో, ఒక్కొక్క ఏరియాలో ఒక స్టైల్ ఉంటుంది. ఇప్పుడు జనగాం పోయినాం అనుకో, ఒకటి పెద్ద రుమాలు ఉంటుంది తెలుసా వాళ్ళ దగ్గర, జనగాముల దగ్గర తెల్ల రుమాలు పెద్దది ఉంటుంది. అది నెత్తికి ఇటు ఇటు వేసి కట్టుకుంటారు ఇట్లా బయట తిరగాలంటే, మొగోళ్ళైనా కానీ. వెనకటి కంటే ఇది పగడి కడుతున్నారు లేదా వెనకటికి? అంటే ఇప్పుడు అలవాట్లు పోయినాయి కాబట్టి మనకు వల్నరబిలిటీ అనేది పెరుగుతుంది అనేది పాయింట్ ఓవరాల్గా ఈ వేడి ఇవన్నిటిది. అయితే ఇది తగ్గించడానికి ఏం చేయొచ్చు అని అంటే, ముందు దీని కారకాలైన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి కదా. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటివో చెప్పండి, ఒక్కటనే చెప్పండి చూద్దాం. మీథేను, కార్బన్ డైఆక్సైడ్, ఇవే కదా. నైట్రస్ ఆక్సైడ్స్ ఇట్లా ఉంటాయి కదా, ఇవే కదా. సో ఇలాంటివి అన్నీ కూడా మీరు ఎంతసేపు రాసినా వేస్ట్. కావాలంటే వీడియో తీసుకోండి, బెటర్. ఆడియోనన్నా రికార్డ్ చేసుకోండి, వీడియో అన్న తీసుకోండి, అల్కపని అది మళ్ళీ వినొచ్చు. బుక్లో రాస్తే చూస్తారా ఏంది? మళ్ళీ ఎప్పుడో పల్లీలు తినేటప్పుడు చదువుకోవాలి వేరే వాళ్ళు, అంతే కదా, వేస్ట్ అది. ఎన్ని పాయింట్లు రాసుకుంటారు నేను చెప్పే దాంట్లో, అర్థమైంది కదా? సో ఇట్లా గ్లోబల్ వార్మింగ్లో ఈ గ్యాసెస్ పెరిగినందుకు వాటిని గుంజాలి. ఎట్లా గుంజుతారు చెప్పండి? గుంజనీకి ఏమున్నది మెకానిజం? ఎస్పెషల్లీ CO2ని తగ్గించాలనేది మెయిన్ అన్నట్టు. కార్బన్, గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించాలి. దానికి గుంజనీకి ఏమున్నది పద్ధతి? హల్క పద్ధతి ఏంది? చెట్లు. ఇది చిన్నప్పటి నుంచి ఫోటోసింథసిస్ అని చదివారు కదా. చెట్లు ఒకటే ఎఫిషియెంట్గా, గాలిలో ఎంత శాతం ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్? 0.004%, అంతే కదా. తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? చాలా తక్కువ ఉంటుంది కదా. అంత తక్కువ ఉన్నా మరి చెట్లు అంతంత పెరుగుతాయి, గుంజుకుంటాయి. మీరు 4 అడుగులు వేస్తే దమ్మాడతలేదని దమ్ము తీస్తారు కదా. ఇదే కాదు, ఎప్పుడన్నా జర్ర బీమార్ అయితే హాస్పిటల్కి పోయి మళ్ళీ ఆక్సిజన్ పెట్టించుకుంటారు. 21% ఉన్న వాళ్ళు మస్తు ఫీల్ అవుతారు గాలే లేదని. కానీ చెట్లకి ఎంత ఉన్నది? 1% కంటే చాలా తక్కువ కదా. మరి అయినా గుంజుకొని పెద్దనే పెరుగుతున్నాయి కదా. అంటే లాజికల్గా చెప్తున్నాం. అయినా సరే ఆ కొంచెం ఉన్నా సరే, ఆ కొంచెంలో కూడా కొంచెం పెరిగినందుకు భూమి వేడెక్కింది, గుర్తుపెట్టుకోండి. ఇలా మీథేను, నత్రజని, ఇట్లా వేరే వేరే వాయువులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈవెన్ ఆవిరి కూడా వేడిని గుంజుతుంది. అట్లని చెప్పి మబ్బుల్ని తీసేయాలని అన్నాం కదా. మబ్బులు మనకు కావాలి. అట్లనే అగ్రికల్చర్ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు కోళ్ళ ఫారంలో మనకేం వాసన వస్తుంది? మీథేన్ రాదా? పశువుల కొట్టంలో రాదా వాసన?
అమోనియా టైపు లేకపోతే మీథేన్ టైపు వాసనలు వస్తుంటాయి కదా. సో ఈ వాసనలన్నీ వస్తే మరి అట్లని చెప్పి మొత్తం అగ్రికల్చర్ బంద్ చేసుకుంటామా? మనం కూడా పొద్దుగాల లేచి నోరు తెరిస్తే వాసన వస్తుంది, మరి నోరు మూసుకొని ఉండాలి పొద్దున్న దాకా. అవుతుందా? CO2 కదా వచ్చేది. అంటే లాజికల్గా చెప్తున్నా. అంటే మినిమం జీవించడానికి అవన్నీ కొన్ని పద్ధతులు అనే దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. అక్కడ మనం క్రిటిసైజ్ చేస్తలేం. కానీ మోటార్ సైకిల్ మీద వేసుకొని కూరగాయలు తేపో అంటే బండి వేసుకొని ఒక చక్కర కొడతారు, చూసిన పని లేకుండా. ఉత్తగానే రుయ్య తిరిగేటోళ్ళు ఉంటారు, చూసిర్రా? ఊర్లలో కూడా నిలబడి మాట్లాడేటోళ్ళు తక్కువయ్యారు. మోటార్ సైకిల్ మీద కూర్చొని ఒక కాలు కింద పెట్టి ఇట్లా వంగి మాట్లాడేటోళ్ళు ఎక్కువయ్యారు, చూసిర్రా? ఏ మూల మీద చూసినా మోటార్ సైకిల్ కూడా దిగరు, ఇట్లా నిలబడి మాట్లాడరు. దాని మీద ఒక కాలు దాని మీద ఉంటుంది, సీట్ మీద. అట్లనే కొంతమందికి మీకు కూడా అలవాటు ఉన్నట్టుంది ఆ స్టైలు. ఇట్లా పెడతారు చెయ్యి, ఇట్లనే మాట్లాడతారు ఎన్ని గంటలన్నా. సో ఈ ఎక్కుడు అదే అంటే ఇంతగానం వాడుతురు కదా ఇంధనాలు. ఇవన్నీ కూడా వెనకటి నుంచి ఉన్నాయి, శిలజ ఇంధనాలు అంటాం. అవన్నీ ఇష్టం ఉన్నట్టు మనం కథం చేసి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అని తెచ్చినాం. ఇప్పుడు భూమి గరిమైంది. మామూలుగా తల్లికి జ్వరం వస్తే పిల్లలు సంతోషంగా ఉంటారా ఇంట్లో? మరి భూమికే జ్వరం వచ్చింది, మీరంతా హ్యాపీగా ఎట్లున్నారు? మనమే కాదు, అన్ని జీవాలు తల్లడిల్లాలనా లేదా? ఎందుకు ఇట్లా అయిందని చెప్పి బాధపడాలనా లేదా? ఆ జ్వరాన్ని తగ్గించడానికి ఏమైనా చేయాలనా లేదా? మరి ఏం చేస్తున్నాం మనం? ఇంట్లో ఫ్యాన్ ఉంది, ఇంకో ఎయిర్ కూలర్ కావాలి, లేకపోతే ఏసీ కావాలని ప్లాన్లు చేస్తారు ఇప్పుడు. అర్థమైంది కదా? ఇప్పుడు అదే కదా అందరు చేసేది. సో అట్లా మనం ఏం చేస్తున్నామంటే దాన్ని తగ్గించే సిస్టంలు 4 చెట్లు పెడితే చల్లగా అవుతుంది అనే లాజిక్ పక్కన పెట్టి ఈ యొక్క వేరే మెథడ్స్లో మనము అడాప్టేషన్ తయారు చేసుకుంటున్నాం. ఇక కార్లో కూర్చోగానే ఏసీ వేసుకుంటాం, చూసినావు కదా మనం జనరల్గా. సో ఇవన్నీ రకరకాల పద్ధతుల ద్వారా ఇంకా పెరుగుతుంది, ఎమిషన్స్ తగ్గుతలేవు. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో మొత్తం ఐక్యరాజ్య సమితులు రిపోర్ట్లు రాసిరు, IPCC రిపోర్ట్స్ ఉంటాయి వాళ్ళవి. 6th అసెస్మెంట్ రిపోర్ట్ అని అంటారు. ఎన్నో రిపోర్ట్లు రాస్తారు వాళ్ళు. ఒక 3-4 ఏళ్లకు కొన్ని రిపోర్ట్లు రాసి ప్రపంచం మొత్తం చెప్తారు. తర్వాత కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని ఒకటి అవుతుంటుంది అంతర్జాతీయంగా. ఈసారి జర్మనీలో కాబోతున్నది ఈ సంవత్సరం. అక్కడ కూడా అన్ని దేశాలు కలిసి మాట్లాడుకుంటాయి. వీళ్ళంతా ఎందుకు పోతారు అనేది సగం మందికి తెలియదు, ఎందుకు పోతారో కూడా. ఎవ్రీ ఇయర్ ఒక కొత్త సిటీలు ఉంటుంది కాబట్టి పోయేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు గవర్నమెంట్లో. అర్థమైంది కదా? వాడికేంచి ఏం చేసినామంటే షాపింగ్ ఎంత చేసిర్రు చెప్తారు, కానీ వీళ్ళు నిజంగా నిర్ణయాలలో ఎంత భాగం చేసిర్రు లేదా ఎంత మంచి పని చేసుకొని ఆడిపోయారు హోంవర్క్ చేసి అనేది లెక్కలు లేవు. మన దేశం అని కాదు, అన్ని దేశాల సంగతి అదే చెప్తున్నా. ఎందుకంటే దాటేస్తురు. ఇంకా 4 ఏళ్ళు నేను బతికిన రోజులు నడిపిద్దాము, తర్వాత ఓని ఎవరు పోతారు? మీ పిల్లలే పోతారు. ఇప్పుడు దేశానికైనా అప్పులు మీరు తెరుస్తారా ఏంటి? ఇప్పుడు కూడా మనం ప్రాణం పోయే ముందు పిల్లల్ని దగ్గరికి పిలిచి, అరే నీ మన్మన్ దాకా కూడా అప్పులు నేను రెడీ చేసి పెట్టినా అని చెప్పిరు అనుకో, షెవులా ఏం చేస్తారు? మంచిగా డోలు కొట్టి డ్యాన్స్ చేస్తారా? ఇంకేం చేస్తారు? ఏం చేయరు, పోతే బెటర్ అంటారు ఇట్లాంటి వాళ్ళు. మరి మనోళ్ళు అట్లాంటి అప్పులు చేసి కూర్చున్నాం, అట్లాంటి పొల్యూషన్ చేసి కూర్చున్నాం. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఈ CO2కి ఇప్పుడు బయోచార్ అనేది, బయోచార్ అంటే ఏం లే మన బొగ్గు, దీని కొత్త పదం వచ్చింది బయోచార్ అని. మనకు కూడా కొంచెం స్టైల్గా ఉంటుంది కదా ఇంటికి పోయి చెప్పుకోనికే. దేని మీద పని చేస్తున్నాం అంటే బొగ్గు మీద, అంటే ఇంత చదివిపించి ఓ అని ఏడుస్తారు కదా మనోళ్ళు. నా కొడుకు బొగ్గు మీద పని చేస్తుండమ్మా అంటారు కదా, ఇక ఊరందరికి చెప్పుకుంటారు, చెప్పుకొని కూడా ఉంటారు మళ్ళా. అందుకే బయోచార్ అనే స్టైల్ పదం వచ్చింది. మీకు జర కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చు. మీకు తెలియదు బయోచార్ అంటే అని అనుకుంటా మళ్ళీ ఏదో కథ చెప్పవచ్చు కదా. బయోచార్ అంటే బొగ్గే, బొగ్గులల్లో బొగ్గులు వేరయ్యా, అందులో బొగ్గు బయోచారు. అర్థమైందా? విశ్వదాభిరామ వినరవేమ అంటాం కదా, అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. అది ఎందుకు మనం బయోచార్ అంటాము అనేదానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అన్ని బొగ్గులు పనిచేస్తాయి ఎన్నో దగ్గర. ఒక లెవెల్ ఆఫ్ టెంపరేచర్ అయినప్పుడు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది.
ఇప్పుడు మీరు కూడా పొద్దుగాలు లేస్తే అన్ని టైంలో అంతే యాక్టివ్ ఉంటారా? పొద్దుగాలు లేపంగానే ఎట్లుంటారు మీరు? ఎట్లుంటారు? డల్గా ఉంటారు కదా. మెల్లగా జర పనులు తోమినాక ఒక లెవెల్ ఉంటారు, చాయ్ తాగినాక ఒక లెవెల్ ఉంటారు, స్నానం చేస్తే ఒక లెవెల్ ఉంటారు, తిన్నాక ఒక లెవెల్ ఉంటారు, తినకముందు ఒక తీరు ఉంటారు. దాన్నే యాక్టివేషన్ అంటారు. అంటే యాక్టివ్గా ఎప్పుడున్నావు అనే దాని మీద మన పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదా? పర్ఫార్మెన్స్ అంటే అదే కదా. అంటే దీంట్లో ఉన్న గుణాలు హయ్యెస్ట్ లెవెల్లో పనిచేయాలంటే దీన్ని కూడా యాక్టివేట్ మనం చేయాలి అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి, నేను విడిగా చెప్తా. కానీ అప్పుడు దాన్ని మనం బయోచార్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇంకెక్కువ ఉన్నాయి అనే దాంట్లో అంటాం. అట్లా అర్థమైందా? అప్పుడు దాన్ని వాడుకలకు తెస్తాం. అయితే ఇదేంటి నల్లగా ఉన్నదంటే ఏంటిది? ఇది ఏంటిది? దీన్ని ఏమంటారు? కెమికల్ కంపోజిషన్ ఏమంటారు దీన్ని? కార్బన్. అర్థమైందా? ఇది కార్బన్. తింటే ఏమవుతుంది? తిన్నారా ఎప్పుడన్నా బొగ్గు? తిన్నోళ్ళు ఎంతమంది? బొగ్గు తిన్నోళ్ళు ఓకే. చాలా స్టైల్ కొడతారు మీరు. బొగ్గు తినలేదు అనేది స్టైల్కి వచ్చారు, కానీ బొగ్గు తింటారు ఏదో దగ్గర. అది ఏంటంటే మక్కబూటలలో నల్ల నల్లగా అయితే తినరు, పల్లీలను వేడి చేస్తే నల్ల నల్లగా, శనగలు వేడి చేస్తే నల్ల నల్లగా అయితే, రొట్టెకు పుట్టుమచ్చలు వస్తాయి. తింటారా లేదా? మరి అది బొగ్గు కాకపోతే ఏంటి? కొంచెం బొగ్గు తింటారని చెప్పుండి, ఎక్కువ బొగ్గు తినరేమో, ఇట్లా ప్లేట్లో పెట్టుకొని తినరేమో. కానీ ఆ బొగ్గు ఉన్నందుకే మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? కొంచెం బొగ్గు మంచిది కాబట్టి మనోళ్ళు వంటలలోనే ఇవన్నీ పద్ధతులు చెప్పారు. ఏం చేయాలి, తర్వాత దాన్ని వండాలి, ఇట్లా అంటాం కదా మనం. మీకు మామూలుగా కొన్ని ఉంటాయి, కుకింగు, రోస్టింగు, తెలుగులో ఏమంటారు దీన్ని? వేపుడు. ఇంకేమంటాం? టోస్టింగు. టోస్టింగ్ అంటే ఏడంటారు దాన్ని? టోస్టర్ అంటాం కదా, బ్రెడ్ ముక్కల్ని పెడతామా, దాన్ని టోస్టింగ్ అంటారు. అందులో కూడా నల్లగా అవుతుంది, రోస్టింగ్లో కూడా నల్ల అవుతుంది. ఫ్రైయింగ్. ఫ్రైయింగ్ అంటే ఫ్రైలో కూడా నల్లగా అవుతుంది కదా. మీకు అన్నీ తెలిసినాయే, ఎన్ని రకాలు నల్లగా చేయాలనో మీకు అందరు తెలుసు. కోపం వస్తే కూడా నల్లగా అవుతాయి. అర్థమైంది కదా? ఎవరైనా చుట్టం వచ్చి వాళ్ళకి ఇష్టం లేదనుకో వండిపెట్టుడు, అప్పుడు ఏమైతే అన్ని రొట్టెలు నల్లగా అవుతాయి, వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా అవుతారు. అది తినిపోయి మళ్ళోసారి వస్తారు. అర్థమైంది కదా? చిన్నప్పుడు అన్నం కూడా మా ఉండవాళ్ళు అనుకున్నప్పుడు కూడా మాడిపోయేది, గారిపోయినా అన్నం తినేది. ఎంటికలు నల్లగైతే అని ఒకటే చెప్పి తినబెడుతుండే చిన్నగా ఉన్నప్పుడు. ఉప్మాకైతే కొట్లాడేటోళ్ళం మేము. మాడిన ఉప్మా అంటే కూడా అది కూడా బయోచార్ ఉప్మానే, గుర్తుపెట్టుకోండి. మామూలు ఉప్మా తినమంటే అనేటోళ్ళము. కింద మాడిపోయి అట్టలెక్క అవుతుంది కదా నల్లగా, దానికోసం కొట్లాడుకుంటే తినేటోళ్ళం. అర్థమైంది కదా? సో ఇట్లా మనకు మన జీవితంలో కూడా బొగ్గుకి రకరకాల ఉపయోగాలు ఉన్నాయనేది పాయింట్. తెలుసో తెలియకనో మనం ఇవన్నీ చేస్తున్నాం అనేది పాయింట్. ఇంకెక్కడెక్కడ వాడిరో చెప్పండి బొగ్గును మీరు? మీ జీవితంలో ఎక్కడెక్కడ వాడిరు? ఇక్కడ ఎక్కువ శాతం మీరు అన్నట్టు కంకులు కాల్చుకొని తినేది, కందగడ్డ, తర్వాత పల్లికాయ కాల్చుకొని తినేది. అది ఓకే, అది నేను చెప్పిన. ఫైనల్గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ తినండి, ఇంటికి పోయి మీ ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఇంకా ఈ ఎండలకు ఏం కాకముందే అడుగుండాలని పాపం. ఇవాళ రేపు ఎవరు గ్యారంటీ లేదు ఈ ఎండలకు. గవర్నమెంట్ కూడా లెక్క కింద రారు. ఏ వరదలన్నా పోతే లెక్క ఉంటుంది, కానీ అంత డేంజర్ ఉన్నాయి ఎండలు. వాళ్ళు చల్లగా ఉండాలంటే కూడా బొగ్గు వాడుండి, ఇంకా 4 రోజులు బతకాలంటే. అందుకని చెప్తున్నా మాట. వాళ్ళని పోయి అడిగితే ఎక్కువ చెప్తారు. కూరలు ఉప్పు ఎక్కువ అయితే కూడా ఇంత 2 బొగ్గు ముక్కలు వేసేటోళ్ళు. మీరు ఆలుగడ్డలు వేసేటోళ్ళు ఏమో ఇప్పుడు కొత్తగా నేర్చారు. ఆలుగడ్డ మన గడ్డనే కాదు, దేశీది. అదేమన్నా ఆలుగడ్డ వేరే దేశంది. అది దక్షిణాఫ్రికాకేంచి ఆండీస్ పర్వతాలకేంచి వచ్చిన గడ్డ. అది మనది కాదంటే అసలు ఊరుకోరు ఇప్పుడు, అవునా కదా? సో అట్లా లేదంటే ఎప్పుడన్నా ఏదైనా తినే వస్తువులు ఎక్కడన్నా దూరం తీసుకెళ్ళాలి, ఇప్పుడు మాంసం గీల్సం తీసుకెళ్ళాలనుకో, 2-3 బొగ్గు ముక్కలు వేసి కట్టి ఇష్టోళ్ళు. చూసిరా మీరు? అట్లా వాడుతుర్రా? పర్ఫెక్ట్, మీరే మంచోళ్ళు. అట్లా వాడాలి. అట్లనే మీ నగలేసే డబ్బు ఉంటుంది కదా, అందులో కూడా 2 బొగ్గు ముక్కలు వేయండి. ఎవరైనా చూడంగానే బొగ్గే ఉంది దానిలోనే వదిలేసిపోతారు. ఏమవుతుందంటే, అందుకోసం కాదు కానీ మామూలుగా మనం ఏదో ఫంక్షన్ పోతాం, మస్తు చెమట గిమట వస్తుంది,
ఇంట్లోకి రాగానే దీనికి అడుగుతారా ఏంది పవిత్రంగా? పాలు పోసి నీళ్ళు పోసి నగల్ని కడిగి లోపల పెడతారా ఏంది? ఆ దేశీయులు అటుకునే వేస్తారు ఒక్కో దాంట్లో. జ్యువెలరీ బాక్స్ అని ఉంటుంది, అని లేచేస్తారు. అందులో మీకు విషవాయువులు తయారవుతాయి. అందుకే వెనకటికి లంకె బిందెలు అంటాం కదా, అందులో బొగ్గు కంపల్సరీ వేసేటోళ్ళు. మన లాకర్ మనం తీసుకున్న ఆ వాసనలకు అవుట్ అయ్యేటోళ్ళు. అర్థమైంది కదా? టైట్గా పెడతాం కదా మూతలు, అందులో విషవాయువులు అవుతాయి. అందుకని 2 బొగ్గు ముక్కలు వేసేటోళ్ళు. అందుకే ఇప్పటికొరు తవ్వకాలకు పోతే బొగ్గు దొరుకుతుంది. బంగారం ఎప్పుడో తీసి ఉంటారు కాబట్టి. బొగ్గు మాత్రం తీసుకోవరు కదా, అది ప్యాకింగ్ మెటీరియల్ కాబట్టి దాన్నే వదులుతారు. అట్లా మన జీవితంలో ఎన్నో బొగ్గుకి సంబంధం ఉన్నాయి. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే, బొగ్గు గురించి తెలుసుకోవాలంటే ఇదేదో కొత్తగా నేను వచ్చి మళ్ళీ మొదలు పెట్టిండని మళ్ళీ అనొద్దని. మీకు తెలుసు, మీ తాతలు ముత్తాతలు తెలుసు, ఓన్లీ మీ టీచర్లకు తెలియదు కాబట్టి వాళ్ళు మీకు చెప్పలేదు. ఆ బుక్లలో మాయం చేసిరు ఈ చాప్టర్లకు, అంతే. అర్థమైందిగా? లేకపోతే ఇవన్నీ చెప్పాల్సిన సబ్జెక్టులే. ఆఖరికి ఏమైదాం అనుకోరు భూమి మీద. ఇట్లాంటి ప్రశ్న అడిగితే పరిశాన్లో చూస్తారు. నన్ను ఎవ్వరు అడగలే, మా అమ్మ అడగలే, మా నాయన అడగలేదు, ఏం కానీ వచ్చినా అంటే ఏమైదాం అనుకోరు. అయితే బొగ్గు అవుతారు, అంతే కదా. బొగ్గు అవుతారు, బూడిద ఎట్లయినా అవుతారు, కానీ బొగ్గు కూడా అవుతారు. బొగ్గే దొరుకుతుంది, బూడిద దొరకది. అంటే దాని అర్థమైందా? క్రిమేషన్ అంటాం మనం మామూలుగా. మన వాళ్ళు ఇష్టంగానే చేస్తారు కదా మనకొకటి ఫైనల్ కార్యక్రమం, అవునా కదా? లేదా రెండో కార్యక్రమం ఉంటుంది, దాంట్లో ఏమవుతారు? ఇంత పెట్రోల్ అవుతారు. అర్థమైందా? 2 పద్ధతులు కదా ఎవరికైనా కానీ. అయితే పెట్రోల్ డీజిల్ ఇట్లా కావాలి, లేకపోతే బొగ్గు కావాలి. కాలుస్తే బొగ్గు అవుతాము, పుడిస్తే అది అవుతాం. ఎప్పటికన్నా ఇయ్యాల కాదు, మీరు ఏంటనే తవ్వేరు మళ్ళీ పెట్రోల్ కోసం. నిన్న పెట్టి ఇలా దోతే ఏం దొరుకుతుంది? ఏమో అట్లా కూడా తెలివి ఉంటుంది రా నాయన. ఏదైనా పెట్రోల్ తక్కువ అయితే ఏ శ్మశాన వాటికన పోయి బోర్లు కొట్టేటోళ్ళు. ఇప్పుడు కాదు, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. అర్థమైంది కదా? యాక్చువల్గా బొగ్గు చేసే దానిలో మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంటంటే, ఇన్ని రోజులు నువ్వు దునియాకి చేసింది ఏం లేదు, సరే పోతే పోయినావు కానీ నీ బొక్కలన్నా తీసుకొని నీళ్ళల్లో కలిపితే కనీసం నీళ్ళన్నా మంచిగా అవుతాయి అని కలుపుడుకు, అంతే. మీకు తెలుసు కదా, పాపాలు కడగనీకే నదులలో పోతారు. మామూలుగా రోజు కడిగే నీళ్ళు కూడా అందులోకే పోతాయి. ఈ కడుగుడు పోతుంది, మళ్ళీ పాపాలు కడుక్కోనిక పోయిన నీళ్ళు అందులోకే పోతాయి. ఆ పాపం అనేది ఆ నది భరించలేక ఒకరోజు మన బొగ్గు కలిపితే అమ్మ నయ్యంరా నాయన, ఈ మనిషి ఇట్లాగన్నా నన్ను ప్యూర్ చేస్తున్నా అని వాటర్ ఫిల్టర్ అంటారు. మీరు చూసిర్రా? అందులో బొగ్గు ఫిల్టర్ ఉంటుందా? గదే ఫిల్టరు అంత పెద్ద నదికి ఇయ్యలేక మన తాతలు ముత్తాతలు ఆలోచన చేసి ఏం చేశారు, సంగమాన్ని ఏడు ఉంటే ఆడ పోయి ఇలా బొగ్గలు కలిపితే మంచిదని చెప్పి, అందుకే ఏడ కూడా గవర్నమెంట్లో గుర్తుపెట్టుకోండి, బొక్కలు కలుపుతుంటే అడ్డం పడి నీ మీద జుర్మానా వేస్తా, నిన్ను జైల్లో పెడతా అని అన్నారు ఎప్పుడన్నా? ఎవరనిలే. ఆడ గుడ్లు బిడ్లు అన్నీ ఉన్నా కానీ ఎవరు అడ్డం వచ్చి అరే నీళ్ళలో ఎట్లా కలుపుతావు అని అన్నారు ఒక మాట నన్న? ఎందుకంటే బొగ్గు పవిత్రం చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది, అందులో ఉన్న మలినాలను అంతా కూడా గుంజేస్తున్నది. అర్థమైందా? అంత సైన్స్ ఉంది అందులో. సో అట్లా మన జీవితంలో పిల్లలకు కాటుక పెట్టినా, కాటుక అంటే నిన్న మొన్న దొరికిన కెమికల్ కాదు. ఇవాళ రేపు బొట్టు పెట్టుకుంటేనే నాకు ఏదో రోజు మొత్తం హోల్ పడుతుందని డౌట్ వస్తుంది. పెట్టిన జాగాలు అట్లనే పోతుంది కెమికల్ అని చెప్పి. అర్థమైందా? వెనకడికి కాటుక ఎట్లా తయారు చేస్తారు? దీపం. మిమ్మల్ని అడగొద్దేమో, మీరు చెప్పండి. దీపము ఒత్తు జర పెద్దగా పెట్టి నూనె పెట్టి ఇట్లా మీద పెడితే మసి వస్తుంది కదా, మసే కాటుక. అర్థమైంది కదా? అది ఒరిజినల్ కాటుక. ఇక మీరు కొనుక్కునేది నాకు తెలియదు, ఇదంతా టిక్లీ జమానా వాళ్ళు కదా మీరు. సో మీకు తెలియదు అది ఒరిజినల్గా. చిన్నపిల్లలకు అదే పెట్టేటోళ్ళు. చిన్నపిల్లలు అంత ముద్దుగా ఉంటారు, ఎవడన్నా బొగ్గు పెట్టి నల్ల చేస్తారా? ఒక్కటి కాదు 4-5 పెట్టినే పిల్లలు ఏమన్నారు. ఎందుకు పెడతారు చెప్పండి చిన్నపిల్లలకు నల్లబొట్టు? ఎవరి దిష్టి? మీ దిష్ట, మంది దిష్ట? అరే ఒక్కటి పెట్టరు, కాలుకి చెయ్యికి ఈడ 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 ఎన్ని పెడతారు? మినిమం బొట్లు ఎన్ని పెడతారు? పెడతారు. అవన్నీ ఏంటంటే అది వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మాట ప్రొటెక్షన్. చెడు గాలి అని అంటాం, గాలి దోకింది అని అనంగినారా ఎప్పుడన్నా?
సోకిందా మీకు ఎప్పుడన్నా గాలి? సోకి ఉంటుంది. చిన్నప్పుడు మంత్రాలు వేసి అది చేస్తారు కదా ఏదో. సో అదంతా ఉప్పు తీసుడు అవన్నీ చేస్తారు కదా, అందులో బొగ్గు కూడా ఒకటి భాగం. మీరు కూడా కొత్త బండి కొంటే ఏం వేసుకొని తిరుగుతారు? దానికి ఒకటి కొంటారు కదా, ఫస్ట్ ఏం కొంటారు? కింద బొగ్గే ఉంటుంది. అర్థమైంది కదా? ఇంటికి కట్టినా కానీ బొగ్గు ముక్కు ఉంటుంది. అర్థమైందా? అంటే ఆ బొగ్గు మరి ఎందుకు వాడిరు? అప్పుడు కూడా మీరు అడగలే, అరే కొత్త బండి కూడా బొగ్గు కట్టుకొని తిరుగుతామా అని అన్నారా? మరి కార్లో కూడా నేను ఒక ఆయనకి చెప్తే ఇంత బొగ్గు కట్టుకోండి. ఇప్పుడు ఇన్ని విలువలు చెప్పినాక ఆయన డైరెక్ట్ బొగ్గు ముక్కలు దొరుకుతాయి కదా పెద్ద కట్టి, వాటిని దారంతో కట్టిండు, కార్లు వేసుకొని మంచిగా తిరుగుతుండి హ్యాపీగా. ఎవరు అడిగినా చెప్తుండు బొగ్గు మంత్రం. అర్థమైందా? నేను అంటున్నా, మీరు ఇక బొగ్గు గురించి అర్థం చేసుకుంటే ఎవరి జేబులో చూసినా ఇంత బొగ్గు వెళ్తుంది. ఇక పనికొస్తుంది. అంటే ఏనో దగ్గర ఈవెన్ అడవిలో తప్పిపోతే కూడా ఇంత బొగ్గు పట్టుకొని తిరగాలంటే ఎందుకు? అడవిలో తప్పిపోయారు మీరు ఎప్పుడన్నా? ఏమన్నా బొగ్గు దొరికితే సప్పుడు దాకా ఇంత పట్టుకొని తిరగాలి. ఎందుకు తిరగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియదు ఏదో పిచ్చి పిచ్చి తింటారు, విషం అవుతుంది. ఆ విషం పోవాలంటే బొగ్గు తినాలి. ఇప్పుడు కొన్ని మంకీస్ ఉన్నాయి, కోతులు, అవి ఇక కాయలు తినవద్దురా నాయన అంటే తింటాయి. వాటికి ఆకలి తింటాయి. తిన్నాక వాటికి తెలుసు విషం అయింది, నేను చచ్చిపోతాను తెలుసు. అడవిలో ఏమైనా బొగ్గు ముక్కలు ఉంటే టక్క తింటాయి, మళ్ళీ తిరుగుతాయి. ఇది ఫస్ట్ మాట. రెండోది, నీళ్ళు కూడా పిచ్చి పిచ్చి నీళ్ళు తాగినా బొగ్గుతోటి ఫిల్టర్ అనే వేసుకొని తాగుండి, లేదా తాగినాకనో బొగ్గు తినుండి, అప్పుడన్నా బతారు. మీ చదువులు మీ డిగ్రీలు పనిచేయవు అడవులలో. నాకు 99% వచ్చింది తెలుసా అంటే బతకరు ఒక్కరోజు కూడా. చదువుకున్న వాళ్ళు బతారు ఎవరన్నా అడవిలా? ఒక్కరోజు బతుకుతారా మీరు? మీ నాలెడ్జ్ పనికొస్తుందా? చదువు రాని వాళ్ళు ఏంటో తిరిగితే కనీసం బతారు అడవులలో, అంటే లోకల్గా ఉన్న వాళ్ళు ఏంట. అర్థమైంది కదా? సో ఈ బొగ్గు మీకు అటు ధైర్యాన్ని ఇస్తుంది. కావాలంటే ఆడ మార్కింగ్లు కూడా వేసుకోవచ్చు. ఇట్లా వచ్చినా ఇట్లా పోయినా అని రాస్తారు కదా, పేరు గీరు రాసినది తప్పిపోయినదో రాస్తే ఎవరన్నా పోయేటోళ్ళు చూసి ఓ ఇట్లా పోయిరోరా అని చెప్పి ఎంటొస్తారు. అట్లా రకరకాలుగా వాడతారు. సో ఇది మన దైనందిన జీవితంలోనే ఒక భాగం అనుకుంటే, ఇప్పుడైతే ఈ 21st సెంచరీ అంటాం. అంటే ఈ సెంచరీ 2000 సంవత్సరం నుంచి మొదలైంది కథ, బొగ్గు కథ. మళ్ళా ఇంతకుముందు బొగ్గు అంటే ఏంది? కాలవేయటానికే బొగ్గు ఎక్కువ మటుకు. ఇస్త్రీపేటల కాడ పోయి చూసేటోళ్ళు కదా బొగ్గు, లేదంటే హోటళ్ళల్లో పొయ్యిలలో చూసేటోళ్ళు బొగ్గు. ఇప్పుడేమైంది? మనకు పర్యావరణ అంశాలు కానీ, మెయిన్ సాయిల్, మన సాయిల్ కూడా విషతుల్యమైందా లేదా? ఇప్పుడు మీ కడుపులో ఉన్న విషమే పోతుందన్న బొగ్గు తింటే, మరి భూమిలో ఉన్న విషం ఎవరు తీయాలి? ఎట్లా తీస్తారు? ఒకరోజు జమ చేసిన విషమా అది? మనము పెస్టిసైడ్ కొడుతుంది, వీడిసైడ్ కొడుతుంది, కాంప్లెక్స్ కెమికల్స్ కొడుతుంది, ఫర్టిలైజర్లని అన్నీ జమ అయినాయా లేదా? మళ్ళీ దాన్ని ఏమంటాం? నువ్వు మంచిగా పెరుగని చెట్లని అంటాం. ఎట్లా పెరుగుతుంది చెప్పండి? మనిషి కంటే ప్రాణం పోతే కథం అవుతుంది. అంటే ట్యాబ్లెట్లు మింగి అది మింగి ఇది మింగి ఒకరోజు మనకేమవుతుంది? జీరో అవుతాం కదా. కానీ భూమి అట్లా అవుతుందా? భూమి మన ముందోళ్ళకు కూడా ఇంకా కంటిన్యూగా సర్వ్ చేయాలి. భూమిని చంపలేం, గుర్తుపెట్టుకోండి. కానీ మనం చంపే లెవెల్కి వెళ్ళాం. వెనుకటోళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం భూమి మంచిగా అవుతుండే, వ్యవసాయం చేసిన కొద్దీ భూమి మంచిగా అవుతుండే, సత్వ అంటాం దాన్ని, పెరుగుతుండే, దిగుబడి పెంపొందించడానికి అవకాశాలు పెరుగుతుండే. ఇది వెనకటి పద్ధతి. ఇప్పుడు ఎట్లుంది? రోజంతా వ్యవసాయం చేస్తే ఉన్న భూమి పనికి రాకుండా అవుతుంది. మీరు చూసి ఉంటారు పంజాబ్ హర్యానాలో కూడా పరిస్థితి, ఈల్డ్ అనేది తగ్గిపోయి ఇప్పుడు మళ్ళీ వెనకడికి వచ్చినాం. నేచురల్ ఫార్మింగ్ అని అన్నీ చెడు బుద్ధులు అయినాక ఊకే మందు తాగేటోళ్ళు ఉంటారు చూసినా. ఓ రోజు బుద్ధి వచ్చి ఏమంటారు? నేను మందు తాగా అంటారు చూసిరా. ఆ టైపు వాళ్ళ చరిత్ర చూస్తే అన్నీ ఉంటాయి. మళ్ళీ ఆ టైపే ఈ టైప్ కూడా. మళ్ళీ నేచురల్ ఫార్మింగ్ వచ్చినాం కదా. గవర్నమెంట్ కూడా అర్థమైంది, వీళ్ళతోటి కాదరా నాయన, వీళ్ళకు లిమిట్ లేదు, ఏం లేదు, ఏడు ఆగాలనో తెలియదు, ఎంత ఆగాలనో తెలియదు, వీళ్ళు ఖరాబ్ చేస్తారు భూమిని అని చెప్పి ఇప్పుడు పాలసీసే వస్తున్నాయి, కొత్త పాలసీస్. ఇంకోటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేక పాలసీస్ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా మేము సబ్సిడీలు ఇవ్వలేం, వీళ్ళకి ఇవన్నీ ఇచ్చుడు మాతోటి కాదు అని చెప్పి ఉల్టా కూడా తయారయ్యారు. అర్థమైంది కదా? సో ఇట్లా మనకు ఎస్పెషల్లీ మట్టిలో ఉన్న ఈ యొక్క కలుషితాలను మొత్తం గుంజేయడమే కాక సాయిల్ మాయిశ్చర్ రిటెన్షన్, గుర్తుపెట్టుకోండి మంచిగా నుండి.
మాయిశ్చర్ని పట్టుకుంటుంది. బొగ్గు ఎప్పుడైనా కానీ నీళ్ళను తేమను పట్టుకుంటుంది. కావాలంటే మీరు చూడండి, బొగ్గు బయట పెడితే పచ్చి పచ్చిగా ఉంటుంది మెల్లమెల్లగా. దాని బొగ్గు కింద కూడా మన జీవాలు కనబడతాయి, చల్లగా ఉందని గుంజుకుంటాయి. ఉప్పు బస్త లెక్క. ఉప్పు బయట ఎందుకు పెడతారు? తేమను గుంజుకోనికేనే కదా. ఉప్పు బస్త ఎట్లేదు, పచ్చిగా అవుతుందా లేదా, బరువు పెరుగుతుందా లేదా ఉప్పు బస్త. అట్లనే బొగ్గు కూడా మనం బయట పెడితే రోజు ఇంత బరువు పెరుగుతుంది. ఫ్రెష్గా తయారైన బొగ్గు హల్కాగా ఉంటుంది. అంటే తేమకు దీనికి అనుభవం మంచి ఒక సంబంధం ఉంటుంది. ఈ సంబంధంతో ఏమవుతాయంటే మనం ఇచ్చిన నీళ్లు కానీ వర్షం నీళ్లు కానీ ఇవన్నీ పట్టుకొని మళ్ళీ చెట్టుకు అందుతాయి. అర్థమైందా సార్? ఫోన్ తర్వాత చేయండి. సో ఫోన్లు పక్కన పెట్టేసేయండి అందరు జరసేపు. నేనైతే ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు సగం సగం వింటే నాకు తెలియదు. ఎమర్జెన్సీ ఉంటే బయటికి పోయి మాట్లాడండి. కానీ సో ఈ బొగ్గు ద్వారా మనకు అటు మాయిశ్చర్ పెరిగితే అట్లే న్యూట్రియంట్స్, మీరు ఇచ్చే ఎరువులు ఉన్నాయి కదా, ఎరువులు దాదాపుగా అన్నీ కూడా చెట్టు కోడు తక్కువ, గాలి కోడు, నీళ్ళలో పోడు, పక్క పొలాలలో కోడు, చెర్లలో కోడు. యూరియా వేస్తే ఎంత పోతుంది? 20% పోతే ఎక్కువ. అవునా కదా? మీరు కూడా ట్యాబ్లెట్ నోట్లు వేసుకుంటారా లేకపోతే ఇట్లా చల్లుకుంటారా? మొత్తం నీళ్ళలో కలిపి చల్లుకోండి, చూద్దాం నోట్లు ఇన్ని వాడితే చుక్కలు మంచిగా అవుతారు. ఇదే కదా లెక్క మనం ఇచ్చే చెట్టుకి. నిజంగా దాన్ని వేరేడుందో మనకు తెలియదు. తెలుసా ఏమన్నా? అట్లా వేస్తాం లేలు అని. కుక్కకు బిస్కెట్ ఇచ్చేటప్పుడు కూడా మామూలుగా దాన్ని నోటికాడ ఇయ్యాడు, స్టైల్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఇట్లా ఎగిరేస్తారు. చూసిరా కొంతమంది? ఎవరైనా పాలు పోసినా నీళ్ళు పోసినా బండల మీద పోసి తాగంటారు. ఆ జీవాలు అంటే అటు ఇటు పోతాయి కాబట్టి అవి వేస్ట్ కాకుండా ఎట్లాగన్నా తీసుకుంటాయి. చెట్టు కదలనీకి అవుతుందా? అవుతుందా? మరి దానికి మర్యాద అనేది ఉంటుందా లేదా? మీరు ఎవరైనా ఇంటికి వస్తే ఒక ఇంత కప్పు ఇంత సాసర్ పెట్టి చాయ్ ఇస్తారా లేదా? వేస్ట్ కావాలి దాన్ని ఇస్తారా? మరి మీరు కూడా న్యూట్రియంట్స్ ఇన్నిగానం ఇచ్చినప్పుడు, ఇంత ఖర్చు పెట్టినప్పుడు, దానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చినప్పుడు దానికి అందేటట్టు ఇస్తారా లేకపోతే అట్లనే ఇస్తారా? అందేటట్టు ఇవ్వాలంటే ఏమి ఇచ్చిరండి? ఉత్త మట్టిలో పోసిరు. మట్టి అంటే ఏంది? కిందికి అఘాతం. అది ఎంత కిందికని ఉంటుంది మట్టి. భూగర్భ జలాలు ఎంత కిందికి ఉంటాయి? బోరు కొడితే మీకు తెలుసు, బోర్వెల్ వేస్తే తెలుస్తుంది కదా ఎన్ని ఫీట్లకు నీళ్ళు వచ్చినాయని. పోతూనే ఉంటుంది కదా. మరి అంతలోతు కూడా పోవచ్చు కదా మీవి. దాన్ని ఆపుకోవాలి కదా. ఎట్లా ఆపుతారు? బొగ్గు ఉన్నందుకు ఏమవుతుందంటే మీ న్యూట్రియంట్స్, మీ ఎరువులు ఏదైతే ఇస్తారో అవన్నీ కూడా అది పట్టుకొని మళ్ళీ చెట్టుకి ఇస్తుంది. అవుసారి బొగ్గుకు ఎందుకట్లా ఇవ్వబుద్ధి అవుతుంది? ఉంచుకోవచ్చు కదా. అదే అంటే అది సచిన జీవి, అది బతికిందేం కాదు. ఒకవేళ ఇలా పెట్టుకుందనుకో, ఎన్నేళ్ళు పెట్టుకుంటుంది, ఏం చేసుకుంటుంది? ఇది చచ్చిపోయినది కదా. దీనిలో ఏమైనా ప్రాణం ఉందా? లైవ్ చెట్టు కాదు కదా ఇది. కాబట్టి ఇందులో మొత్తం ఉన్నాయి. అది ఇవ్వాలనే కోరుకుంటుంది కానీ పట్టుకోవాలని ఉండదు. దానికి నా దగ్గరనే ఉంచుకుంటా అని ఉండదు. అర్థమైంది కదా? సో ఈ నిస్వార్థమైన దీనికి ఏదైతే ఉంటుందో గుణం, చెడునంతా గుంజుకోవాలి, మంచిని కూడా తీసుకొని మళ్ళీ పంచాలి. చెడుని ఇవ్వద్దు, చెడునేమో దాపెట్టుకోవాలి లేదా మెల్లమెల్లగా దాన్ని డైల్యూషన్ చేయాలి. కానీ మంచినేమో పంచాలి. ఎవరికైనా మనిషికి ఇట్లాంటి బుద్ధి ఉంటే వాళ్ళని ఏమంటారు? బొగ్గుకున్న బుద్ధి ఉంటే అప్పుడు ఏమనాలి? వాళ్ళని మంచోడు అనాలి. మీ దగ్గర ఎవరికి ఆ బుద్ధి ఉన్నట్లేదు, నేను ఏం చేయాలి? సో అంటే ఇంకేమనంటే మహాత్మా అంటాం చెప్పుకోనికి, అంతే కదా. అంటే మంచి గుణాలు ఎక్కువ ఉంటే మనం ఏమంటాం? మహాత్మా అంటాం. సో అట్లా దీనికే ఆ గుణాలన్నీ ఉన్నాయి. న్యూట్రియంట్ రిటెన్షను, సాయిల్ మాయిశ్చర్ రిటెన్షను. ఇంకోటి గాలి ఉంటుంది. గాలి ఆడాలా లేదా? వేర్లకు ఏరియేషన్ ఉండాలా లేదా? ఇప్పుడు మొన్న కూడా సారి చెప్తుండే మన వరిలో బెడ్ మెథడ్ అనేది పర్ఫెక్ట్. అది ఇన్నేళ్ళు మనము నీళ్ళలో పెట్టి అనరోబిక్ కండిషన్లో ఎక్కువ పంటలు పెట్టినాం. బెడ్ మెథడ్లో పెడితే కొంచెం గాలి ఎక్కువ పడుతుంది, ఆక్సిజన్ అనేది అందాలి వేర్లకు కూడా దమ్మాడాలి. మనకి ఎన్ని పర్యావరణాలు అయితే ఉంటాయో జీవించడానికి, అన్ని పర్యావరణాలు మట్టిలో కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మనకేమేమి ఉంటాయి? గాలి అనే ఒక పర్యావరణం ఉంటుంది. ఏరోబిక్, సాయిల్ ఈజ్ ఏరోబిక్. గుర్తుపెట్టుకోండి. సాయిల్ ఈజ్ నాట్ అనరోబిక్. మట్టి వాసన మంచిగా ఉంటుందా చెడ్డగా ఉంటుందా? మంచిగా అంటే మీ సెంట్ల కంటే బాగుంటుందని చెప్పుకోండి. మనం పనికి మళ్ళీ సెంట్లు కొట్టుకుంటాం కదా. ఇప్పుడు వర్షం చినుకులు పడితే ఎంత మంచి వాసన వస్తుంది. ఎవరన్నా కానీ ఈ వాసన బాగాలేదన్న మనిషి ఉన్నాడా?
వాళ్ళు మట్టి వాసన బాగాలేదన్నైనా మనిషే కాడు. అర్థమైంది? ఎవరన్నా అంటే బై ఛాన్స్ అర్థమైంది కదా. అఫ్కోర్స్ చెడ్డ మట్టి వాసన రోజు ఇష్టోళ్ళకు మట్టి వాసనే తెలియదు, అది వేరే విషయం. అంటే ఆల్రెడీ కలుషితమైంది, అనరబిక్ ఆయిల్ ఇట్లా ఉంటాయి కదా. సో అవన్నీ చూసేటోళ్ళ పరిస్థితి నేను వేరే అంటున్నా. ఇంకోటి ఏముంటుంది, మాయిశ్చర్ కంటెంట్ ఉండాలి. అంటే వాటర్ని పట్టుకుంది కాబట్టి మనకు కూడా నీళ్లు కావాలి కదా జీవించడానికి. తర్వాత న్యూట్రియంట్స్ కావాలా, ఇవన్నీ కూడా అది కూడా పట్టుకొని ఇస్తుందా లేదా. తర్వాత మనకు టెంపరేచర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. జీవించే యోగ్యం కావాలంటే మనకు టెంపరేచర్ అతి ఇవన్నీ ఉండొద్దు. ఇక్కడ టెంపరేచరు మీకు నెత్తి మీద ఎంట్రుకలు ఉన్నాయా, వేడిని లోపల పోనీయదు, గుర్తుపెట్టుకోండి. మీ ఎంట్రుకలు పోనిస్తాయా? అట్లనే ఇంట్లో కూడా సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. ఒక్క చెంచాడు బొగ్గు కూడా ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంత ఏరియా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఏరియా, సర్ఫేస్ ఏరియా అంత సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మళ్ళీ సూక్ష్మజీవులకు కూడా ఆవాసాలను ఇస్తాయి. సూక్ష్మజీవాలు ఎన్ని ఉంటాయి? మామూలుగా గుప్పెడు మట్టి తీసుకుంటే కూడా మనలాంటి జనాభా ఎంత అవుతుందో ప్రపంచంలో అంతకంటే ఎక్కువ జనాభా వాటిది ఉంటుందంట, సూక్ష్మజీవులది. విన్నారా అట్లా ఎప్పుడన్నా? మంచి మట్టిలో అంటే ఈ బొగ్గేసినందుకు ఇంకా దాన్ని డబల్ త్రిబల్ అవుతుంది. వాటికి కూడా బతకడానికి ప్లేస్ ఉండాలా లేదా? రోడ్ల మీద బతకనికి అవుతుందా మనకు? ఇల్లు ఎందుకు కావాలి మనకు? ఇల్లే అడుగుతాం కదా ఎవరైనా కానీ, ఎక్కడ పోయినా ఏదైనా పట్టణానికి పోయినా, ఊర్లున్నా ఏడున్నా ఇల్లు 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 అంటాం. ఇల్లు కావాలన్నా, పిట్టకాయని ఇల్లు కావాలన్నా లేదా? మరి వాటికి కూడా ఇల్లు ఏడిచ్చినాం మనం ఎప్పుడు వేస్తాము? ఇవన్నీ బయో ఫర్టిలైజర్లు అవన్నీ తయారు చేసి వేస్తుంటాం. వేసి ఏమంటాము? ప్రతి సంవత్సరం ఎందుకు తతంగం అవుతుంది? అటు బతకనికే జాగేస్తే పర్మనెంట్గా ఉంటాయి. అరే ఇవాళ ఇస్తారు, అవి పెరుగుతాయి, మళ్ళీ వాతావరణం అటు ఇటు కాగానే చచ్చిపోతాయి అన్యాయంగా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అడిగారు. బయో ఫర్టిలైజర్ బిజినెస్ ఫుల్ నడుస్తుంది, మంచిదే కదా, మంచిదేనా? మట్టి మంచిగా ఉంటే అవి మళ్ళీ ఎందుకు వేయాలి? మీకు ఇంకో మంచి మాట చెప్పాలి. ఈ జీవ వైవిధ్యం అని ఉంది కదా, జీవ వైవిధ్యము హయ్యెస్ట్ ఉండాలి మట్టిలో. ఏరోపిక్ అంటే మంచిగా ఉంటాయి, ప్యాథోజన్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. అర్థమైంది కదా? ఆటోమేటిక్ వాసనతో కూడా చెప్పొచ్చు, మట్టి వాసనతోటి మీరు మంచిగా ఉందా లేదా అని చెప్పొచ్చు కదా. హెల్త్ ఆఫ్ ది సాయిల్ చెప్పొచ్చు కదా టెక్నికల్గా. మనకోటి పండుగ కూడా ఉన్నది ఈ సూక్ష్మజీవాల కోసం. ఏం పండుగ అది చెప్దాం, చూద్దాం. ఒక్కరన్నా చెప్తే గ్రేట్ హీడ్ ఉన్నోళ్ళు. సూక్ష్మజీవాలను పెంపొందించనీకిన ఒక పండుగ ఉన్నది, దాని పేరేంది చెప్పండి? సంక్రాంత. మీకు ఏం తెలియదు, ఎందుకంటే మీ బుక్లలో లేదు కాబట్టి. ఇట్లాంటివి పెడితే మళ్ళీ లొల్లి అని చెప్పి పెట్టారు. కానీ బోనాలు ఎందుకో తెలుసా? మీరు సూక్ష్మజీవుల నుంచి కాపాడుకోనేకే బోనాలు. అర్థమైందా? వైరస్ గీరస్ వస్తుంది కదా, స్మాల్ పాక్స్ గిరిపాక్స్ అమ్మోరు గిమ్మోరు అంటాం కదా మనకు వచ్చేది. దాన్ని కాపాడుకోనికే కూడా దేవుణ్ణి మొక్కుతారు. యాపాకు పసుపు గిసుపు అవన్నీ వాడతారా? అర్థమైందా? అదొకటి, అది పక్కన పెడదాం మన హెల్త్ అనేది. రెండోది, మట్టిలో ఉన్న సూక్ష్మజీవాలు పెంపొందించడానికి బోనాలు ఎట్లా పనిచేస్తున్నాయనే తెలుసా మీకు? మీరు ప్రసాదం అని చేస్తారు. మామూలుగా ఏ గొడుగు అయినా కానీ ఒక కొబ్బరి కొడతారు దేవునికి, 2 చిప్పలు తెచ్చుకుంటారు, కోతులు ఎక్కడ కూర్చొని కొట్టుకొని తింటారు. మొత్తం మీరే తింటారు కదా, లేదా ఇంటికి తెచ్చుకొని మళ్ళీ పచ్చడి చేసుకొని తింటారు తెల్లారి. ప్రసాదం అంటే ఇది మన లెక్క, ఇదే కదా లెక్క. బోనాల కాడ ఏం చేస్తారు? కొంచెం ప్రసాదం కాదు, ఏమేమి తీసుకెళ్తారో చెప్పుకోండి ఒక్కసారి లిస్ట్, నాకు అర్థమవుతుంది. బోనం ఎత్తిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేడీస్? బోనం ఎత్తలేదా? తెలంగాణనేనా మనది? చెప్పండి చెప్పండి. సరే, అన్నము, బెల్లము, పరమాన్నము, తర్వాత యాపాకు, కుంకుమ, పసుపు, ఇంకా చెప్పండి నూనె, ఇట్లా ఉంటాయి కదా, కొబ్బరికాయలు, కొబ్బరి నీళ్ళు, ఇంకేముంటాయి? మీరేం తీసుకెళ్తారు ఎంటకించి? మగవాళ్ళు ఏం తీసుకెళ్తారు? కోడి, మేక, ఇంకేం తీసుకెళ్తారు? కళ్ళు తీసుకెళ్తారు కదా. ఇంకేమైనా ఉంటే ఇవాళ బ్రాండ్లు తయారైనాయి, ఏదో బ్రాండు పట్టుకపోతారు కదా. ఇవన్నీ ఎడేస్తారు మీరు? గుడి ముందట వేస్తారు. గుడి ముందట వేసింది ప్రసాదం అనే అంటాం కదా, అంటారా లేదా? మామూలుగా అయితే మట్టి మీద వేస్తారు, గుర్తుపెట్టుకోండి.
ఇదంతా ఏముంటాయంటే రక్తం కూడా గుర్తుపెట్టుకోండి. రక్తము ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే పసుపు కుంకుమ ఇవి ఎట్లయినా ఉంటాయి. ఇదంతా ఏందనంటే మళ్ళా తెల్లారి గుర్తుపెట్టుకోండి. అప్పటికి వర్షాలు పడి ఉంటే పచ్చిగా ఉంటుందా? దీని పొలాలలో మొత్తం చల్లుతారు పొలిమేరల వరకు. ఎందుకంటే మీ మైక్రోబ్స్ని పెంపొందించడానికి ఈ ప్రసాదాన్ని ఇస్తారు భూమికి. ఎంత మంచిగా ఉంది. తిననీకే కాదు, ఆడ కూర్చొని ఎవ్వరు తినరు. రాత్రిపూట పోయి తింటారు ఎవరన్నా? బొన్నాల దగ్గర ప్రసాదంది కుప్ప చేస్తే ఆడ వైట్లు ఏరుకొని తింటారు ఎవరన్నా? తినరు కదా. మట్టికి ఇస్తారా లేదా? పర్ఫెక్టా కదా? మొత్తం మన పొలాలలో మొత్తం చల్లుతారా ఊరు పొలిమేరల వరకు? సో ఇట్లా మైక్రోబ్స్ని కూడా అంత రెస్పెక్ట్ ఇచ్చే ఒక కల్చర్ ఉంది మనకు. మనకేందంటే తిన్నదే గుర్తు, తాగిందే గుర్తు, ఆ రోజు డ్యాన్స్ చేస్తే చేస్తారు, అయిపోయింది. ఇవి కూడా తెలుసుకోవాలి కదా. ఉత్తనే రాలేదు. ఇవన్నీ కూడా ప్రతి రిలీజన్లో కానీ ప్రతి కల్చర్లో కానీ అర్థం చేసుకునే కొన్ని అంశాలు ఉంటాయి మనకు. ఇంకోటి ఆ కల్లింగ్ అంటాం కదా, కట్ చేసేది కూడా కొన్ని ఎందుకు వచ్చినాయి అంటే, నేనైతే వెజిటేరియన్ కానీ చెప్తున్నా, అప్పుడు ఆ పశువులకు ఎక్కువ రోగాలు వస్తాయి కాబట్టి కొన్ని తక్కువ చేయాలనే దాంట్లో కూడా ఈ కటింగ్లు వచ్చినాయంట వెనకటి నుంచి. ఈ ఆనవాయితీలు అంటాం కదా కొన్ని, అట్లా వచ్చినాయి అది. సో అవన్నీ పక్కన పెడదాము. బట్ ఫైనల్గా మనము ఈ బయోచార్ మూలాన సూక్ష్మజీవాలను హయ్యెస్ట్ పెంపొందిస్తున్నాము. చెట్లకు ఫైనల్గా గుర్తుపెట్టుకోండి, ఏ చెట్టు అన్నా బాగా పెరగాలంటే ఎన్ని కెమికల్స్ అన్న వేయండి పెరుగుతుందేమో కానీ అది చెట్టుకి లెక్క ఉండదు. సూక్ష్మజీవాలు హయ్యెస్ట్ ఉంటే సాయిల్లో, అర్థమైందా? అప్పుడు ఆ చెట్టు యొక్క గ్రోత్ కానీ దాని యొక్క ఆకులు కానీ ప్రతి ఒక్కటి. ఇప్పుడు మామూలుగా ఒక మామిడాకు ఉందనుకో, పొడవు ఎంత ఉంటుంది చెప్పండి? మామిడాకు పొడవు ఎంత ఉంటుంది? ఉత్తగా చెప్పండి, ఎన్ని ఇంచులు ఉంటుంది? 25 సెంటీమీటర్ పొడవు అంట. 25 సెంటీమీటర్ అంటే మనకు ఎన్ని ఇంచులు అవుతుంది? 10 ఇంచులు అటు ఇటు కదా. 10 ఇంచులు తక్కువనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో చెప్పాలని చెప్తారు కానీ నా దగ్గర 12 నుంచి 14 ఇంచులు ఉన్నది ఇంట్లో బయోచార్ వేస్తే. నేను తీసిన ఉత్తగా మీ లేక మాటలు చెప్ప నీకు కాదు, దాన్ని తెంపి ఓ బుక్లో పెట్టి దాపెట్టుకొని ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకుంటా. మళ్ళీ ఏదో రోజు అంటారు పేపర్లు రాస్తేనేమో పేపర్ కథం అవుతుంది కానీ ప్రపంచానికి చూపెట్టడానికి ఏముండదు. మనం ఏమన్నా రీసెర్చ్ చేస్తే అట్లా రికార్డు చేయాలి. మీ దగ్గర కూడా కేవీకేలో ఇప్పుడు బయోచార్ వాడతారు కదా, అన్ని రికార్డులే చేయాలి. చెట్టు వేర్లతో సహా లేపి ఈ పోస్టర్లు కనబడవద్దు, నాకు ఒరిజినల్గా కనబడాలి. ఇక మామిడి చెట్టు అంటే వీక్ పెట్టలేరు కానీ మీ కొత్తిమీర కరేపాకు ఏ వేస్తారో నాకు తెలియదు, కూరగాయలు అవి వీకి యాజ్ ఇట్ ఈజ్. దాన్ని ఏం లేదు, పేపర్లు తెచ్చి అట్టముక్కలు ఉంటాయి కదా అందులో పెట్టి ఇంత బండరాళ్ళు పెడితే మంచిగా ఫ్లాట్ అవుతాయి. హర్బేరియం అని నేర్పారు, అందుకే మీకు అది అప్పుడు చేసిందే, మళ్ళీ జీవితంలో ఎప్పుడు చేసి ఉండరు. సో అది చేసి వాటిని ఫ్రేములు కట్టించి పెట్టండి. ఇగో ఇది బయోచార్ చేసినాం, ఇది వేయలేదు, అట్లా చూపెట్టాలి. రిజల్ట్స్ అంటే అట్లా చూపెట్టాలి. ఎందుకంటే మీరు చూపెట్టేది కదా. వెనకటికి ఎవరన్నా పులిని చంపితే కూడా పులి శర్మం ఇంట్లో పెట్టుకునేటోళ్ళు చూసిరా మీరు గోడ మీద పాత సినిమాలలో? అది తప్పు కానీ చెప్తున్నా. ఓ జింకను చంపితే కూడా జింక కొమ్ములు తెచ్చాడ పెట్టుకునేటోళ్ళు. మరి వాళ్ళకి అంత ఇది ఉన్నది, మనమేమైంది అగ్రికల్చర్లో ఉన్న వాళ్ళు మనమేం తక్కువనా? మనం కూడా మన చెట్లు తెచ్చి ఫ్రేమ్ కట్టించి ఆడ పెట్టుకొని చూపెట్టాలి. డిఫరెంట్ కావాలంటే ఎవరికైనా పంపాలి, ఎక్కువ ఉంటే మనకు శాంపుల్ పంపి మీ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో కూడా నువ్వు పెట్టుకో అని చెప్పాలి. ఆ టైపు. ఎందుకంటే 10 మంది వస్తారు కదా, వస్తే చూస్తే నిజంగా ఇన్స్పైర్ అవుతారు. ఎవరు చేసిరు, ఏడ చేసిరు అంటే గడ చేసిరు అంటే అప్పుడు మనకు కన్సల్టేషన్కి వస్తారు. మన ఇన్స్టిట్యూట్ కేవీకే అనేది రికార్డు బ్రేకింగ్ కావాలి. మీకు రికార్డులు బ్రేక్ చేయాలని ఉందా ఎవరికన్నా? నేను అడవాలి సార్ ఏదోటి ఏదో అన్న అట్లా కాదు. ఎంతమందికి ఉంది రికార్డు బ్రేక్ చేయాలని చెప్పండి. రికార్డు అంటే కని విని ఎరగని లెవెల్లో మనకు కనబడాలి చెట్లలో. ఎంతమందికి ఉంది చెప్పండి? ఓకే, 1 2 3 ఇద్దరు ముగ్గురికే. మీతో ఏం చేస్తారు? ఓకే, వెరీ గుడ్. చెయ్యండి. ఎందుకు జీవితం చెప్పండి. ఏదో ఒక రోజు హయ్యెస్ట్ అయితే పర్ఫార్మెన్స్ ఉండాలనా లేదా? మనకు రోజు అవుతారు కానీ ఎగ్జామ్స్ ముందు ఎక్కువ చదివి హయ్యెస్ట్ మార్కులు రానికి చదువుతారు కదా రాత్రి మొత్తం. ఒక్కరోజు అయితే కష్టపడతారు. గట్లనే అనుకోండి, కనీసం మీ జీవితంలో ఒక్కసారి చూపెట్టండి టాలెంట్.
మళ్ళీ ఎగ్జామ్ అయితే పాస్ కారు కదా, 10th పాస్ అవుతారా అన్ని మార్కులతోటి? అట్లా చూస్తారు. నేనైతే పాస్ కాను. సో అది ఓన్ కానీ అట్లీస్ట్ చేసినప్పుడన్నా రికార్డు చూపెట్టండి, ఫ్రీజ్ చేసి ఇది నేను చేసిన అని చెప్పి ప్రౌడ్గా చెప్పుకునేటట్టు ఉండాలనా లేదా? అవునా కదా? మీ వాళ్ళకు కూడా ఇంటికి పోయి చూపెడితే అప్పుడు నమ్ముతారు మిమ్మల్ని చదివిరని, లేకపోతే ఎందుకు చెప్పు? సో అవన్నీ కూడా పాసిబుల్ ఉన్నాయి ఇక్కడ బొగ్గుతోటి, గుర్తుపెట్టి అబద్ధం ఆడతలేను. ఇంకోటి, ఈ బయోచార్ గురించి మీరు అందరు దిగినాక చేసినాక మీకు రిజల్ట్ కనబడితేనే నలుగురికి చెప్పండి. ఒకవేళ మీకు రిజల్ట్ కనబడకపోతే 10 మందికి ఉల్టా చెప్పండి. ఈ కొత్తగా వచ్చిరా లేదో నిన్న మొన్నటిదాకా ఈ వాళ్ళంట ఏది ఆర్గానిక్ ఫార్మింగ్ అయిపోయి, 0 బడ్జెట్ అయిపోయి, అది అయిపోయి ఇది అయిపోయి ఫైనల్గా బొగ్గోళ్ళు వచ్చిర్రు అని చెప్పి ఉల్టా ప్రచారం చేయండి. అది బెటర్. అర్థమైందా? అది ఇంకా బెటర్. చెడుని దూరగొట్టనీకినే మనకు ప్రెస్ మీడియా ఉన్నది, మంచిని వంచనీకి ఏం లేదు. అర్థమైంది కదా? అట్లా చెప్పుండి ఇంకా హ్యాపీ. కానీ తెలిస్తే మాత్రం ఇద్దరికన్నా చెప్పుండి, కానీ చేసే చెప్పుండి. ఏదో నా సొంటల మాటిని ఏదో యూట్యూబ్లో చూసి, యూట్యూబర్స్ అంత ఘోరంగా ఇంకెవరు ఉంటారు నేను అనొద్దు. కానీ రోజు యూట్యూబ్ ముందరనే కూర్చుంటే వాళ్ళు ప్రాక్టికల్స్ ఎప్పుడు చేస్తారు? యూనివర్సిటీ వాళ్ళు చెప్తేనేమో వినరంట, ప్రొఫెసర్లు చెప్తే. మామూలుగా ఎవరో చెప్తే మాత్రం మొత్తం వింటారంట. ఇదేం లెక్క నాకు అర్థం కాదు. మీరు మరి గాల దగ్గరనే పోయి చదువుకునేది ఉంటే మరి యూనివర్సిటీ ఎందుకు పోతారు? లేదా మీరే ఛానల్ పెట్టి చెప్పండి. మరి మీకు ఇది శాత కాకపోయే వాళ్ళకేమో అది శాతనైంది, మధ్యన రిజల్ట్ ఏమో రాక రైతుల కింద మీద పడతారు. ఇంకా యూట్యూబ్ చూసి అంటే కుంకుడుకాయలు వేసుకోండు సారు అంటారు, ఖతం అవుతాడు. మేము కుంకుడుకాయలు నెత్తి మీద పెట్టి రుద్దుకుంటాడు అయింది ఆయన రోజు. ఆయనకు రేట్ వస్తే బయట పడతాడు, లేకపోతే ఏమవుతాడు చెప్పండి? లక్షల ఆదాయం. మీరు చూడండి ఎట్లుంటుందో టైటిల్, అన్నిటికీ లక్షల ఆదాయం. నాకు ఇంకా జాబ్లే చేయబుద్ధి కాదు, చక్కగా అదే చేయబుద్ధి అవుతుంది. అందరికి అదే చేయమంట, మళ్ళీ చేయరు ఎవరు. అర్థమైంది కదా? సో అందుకే ప్రాక్టికల్గా వెళ్దాం మనం అప్రోచు. ఇది డూయబుల్. అందరు కూడా మీకు జాగలేదనేది కూడా వద్దు. ఇట్లా మామూలుగా కిటికీలు ఉంటే కూడా మీరు పెట్టుకోండి. అదర్వైజ్ ప్రాక్టీస్ అంటాం కదా లోకల్గా కూడా. మన బాత్రూంలో కూడా ఇంత బొగ్గు పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో కూడా ఇంత బొగ్గు పెట్టుకోండి. ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, మనకి ఇష్టం లేనిదే కదా అందులోకి మళ్ళీ పోతుంది, బయటకు వస్తుంది మళ్ళీ పోతుంది, బయటకు వస్తుంది మళ్ళీ పోతుంది. అదంతా స్మెల్స్ అన్నీ ఇదే ఇది వేరేదాన్ని కూడా ఖరాబ్ చేస్తాయి. అర్థమైందా? కిటికీలో కూడా పెట్టుకోండి, తలుపు కూడా కట్టుండి. చిన్నపిల్లలకు దిష్టి కొట్టద్దు అన్నారు కదా, అట్లా మన ఇంటికి కూడా కొట్టొద్దు కదా, పెద్ద ముక్కనే పెట్టుండి. మీ బండ్లకు ఇంత కట్టుకోండి, మీరు ఎక్కువనే కట్టుకోండి, ఏం కాదు. ఎవడు వచ్చి గుద్దడు. యాక్సిడెంట్లు అందుకే ఎక్కువ అవుతున్నాయి. బొగ్గు ముక్కు ఉంటే ఏం కాదు. ఈవెన్ దయ్యాలు భూతాల దగ్గర రావద్దంటే కూడా బొగ్గే పని చేస్తుంది, మీకు తెలుసు. అది సెప్టిక్ ట్యాంకులో కూడా వేయండి. బై మిస్టేక్ ఎవరన్నా మనసొంటలు తీస్తే ఖతం అవుతారు అక్కడనే. అర్థమైంది కదా వాసన? అట్లనే మీ యొక్క లైఫ్ స్టైల్లో మొత్తం ఈవెన్ నేను అంటున్నా ఇంకా కొన్ని వేరే ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ మెయిన్ అగ్రికల్చర్ మీద ఫోకస్ చేద్దాం ఇవాళ రేపు, కానీ అవన్నీ చెప్తలేను. కాస్మెటిక్స్, ఫేస్ మాస్క్ దొరుకుతున్నాయా మీకు? బొగ్గు సినిమాలన్నా చూడండి, డీజేటీలు 2లో చెప్పిండు ఆయన బొగ్గు తీసుకొని తిరుగుతాడు. చూసిరా మగ పిల్లలు మీరు? మరి ఆల్రెడీ చార్కోల్ టూత్పేస్ట్ వచ్చే, చార్కోల్ సబ్బు వచ్చే, చార్కోల్ షాంపూ వచ్చే, చార్కోల్ ఫేస్ మాస్క్ వచ్చే. ఇక రాందేంది? బొగ్గు నగలు రాలేదు, వస్తాయి మనం తయారు చేస్తే. అట్లనే బొగ్గుతోటి ఇవి ఉంటాయి కదా స్పిరిచువల్ బీడ్స్ గీడ్స్ మాలలు గీలలు, మంచిది ఆరోగ్యానికి. మన చెడంతా గుంజేస్తాయి. అర్థమైందా? వాసన కూడా రాకుండా చేస్తాయి. మన బాడీలో వచ్చే వాసనలు ఉంటాయి కదా, ఆ వాసనల కోసం కదా మీరు సెంట్లు కొట్టుకునేది పొద్దుగాలు లేచి. నేను గలీజోనని చెప్పలేక సెంటు కొడతాం మనం, కానీ సెంటుతో తెలిసిపోతుంది నాకు ఎంత గలీజోలని. లేకపోతే అవసరమా? మనిషికి ఏ జంతువు అన్న సెంట్లు కొట్టుకొని తిరగంగా చూసిరా మీరు? ఒకటే వాసన, దాని వాసన దానికి నచ్చుతుంది కదా లాజికల్గా. సో ఇట్లా మనకు టోటల్గా ఒక లైఫ్ స్టైల్ అంటాం కదా బొగ్గు బేస్డ్, మన దైనందిన జీవితంలో మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇది బియాండ్, అంటే మన అగ్రికల్చరే కాకుండా ఇంకెక్కడెక్కడ వాడతాము. అట్లే మన ఇప్పుడు అక్వాకల్చర్, ఇక్కడ నేను కొన్ని ఉత్తాయి చెప్తాను మీకు శాంపుల్, ఎస్పెషల్లీ కేవీకే క్యాంపస్లో అక్వాకల్చర్ సారు ఫిల్టరేషన్ మెథడ్స్ ఉన్నాయి, ఇంతకుముందు చూసినాం. అందులో కూడా కొంచెం బొగ్గేసి ఇంకా మంచిగా చేసుకుంటట్టు చేయొచ్చు నీళ్ళను, క్వాలిటీని. అట్లే మన పౌల్ట్రీ ఉంది,
ఆవులు ఉన్నాయి, వాసన వస్తుందా రాదా? దాని కింద బొగ్గు చల్లేయండి, మంచి ఎరువు అవుతుంది బంగారం లెక్క, వాసన కూడా పోతుంది. మీకు కావాలంటే ఇలా ప్రాక్టికల్గా చూపెడతా. పెండ ఎక్స్పెరిమెంట్ రెడీ, అందరు పెండ ఎక్స్పెరిమెంట్కి. పెండ వాసన వస్తుంది కదా, బొగ్గు కలిపి ఇట్లా అనండి అని వాసన చూడండి, మీకు వాసన రాదు, పెండ వాసన కూడా రాదు. అర్థమైందా? సో అట్లా మనము ఆ ఏడైతే పశువుల్ని కట్టేసినామో ఆడ కూడా రోజు ఇంత చల్లాలి. చల్లి పొద్దుగాల దాని అంతా జమ చేస్తే ఎరువు బంగారం. డైరెక్ట్ దాన్ని చెట్టు కింద ఏమైనా ఆరబెట్టేసి బ్యాగులలో నింపి గౌచార్ గోల్డ్ అని అమ్మేయచ్చు. అర్థమైందా? అంత ఈజీ మెథడ్ అది. అట్లనే బయోచార్ కంపోస్ట్ అనే ఒకటి తయారు చేసే పద్ధతి, సింపుల్ పద్ధతి నేను చెప్తే దాని మీద మీ ఫార్ములాలు యాడ్ చేసుకోండి. అట్లనే మీకు అనరబిక్ పద్ధతిలో ఎన్నో ఎరువులు చేసేది ఉన్నది మనకి ఇక్కడ ఆల్రెడీ ఓ సిస్టమ్. అంటే పంచగవ్య ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు పంచగవ్య తీసుకొచ్చి మీ షెట్ మీద చల్లుతా, ఓకేనా మీకు? రోజు మొత్తం చల్లుకొని తిరుగుతారా? ఎందుకు? పంచగవ్య జీవామృత్, జీవము అమృతం మీ మీద చల్లుతా, ఓకేనా? చెట్టు మీద చల్లుతా మొత్తం అత్తరు తల్లినట్టు, తిరుగుతారా? అంటే అది అనరబిక్ అని అర్థం. మీకు ఇష్టం లేదంటే అనరబిక్, అర్థమైందా? ఇష్టమైందంటే ఏరోబిక్. సింపుల్ లాజిక్ చెప్తున్నాం. ముక్కు ఎందుకు ఇచ్చిండు దేవుడు? ఇచ్చిండా లేదా ముక్కు? ఇంత పొడుగు కూడా ఉన్నాయి కొంతమందికి, ఎందుకు చెప్పు? సో దీంతో మనం మంచి చెడు తెలుసుకోవాలని సెన్సెస్ ఉంటాయి కదా, దానికోసం మనకున్నది. సో అట్లా మనకు ఆ కంపోస్ట్ చేసినప్పుడు, బయోచార్ కంపోస్ట్ చేసినప్పుడు ఏమేమి వేసుకోవచ్చు అనేది మీ ఓన్ ఫార్ములా చేసుకోండి. ఈ జమ్మికుంట ఫార్ములా అనేది స్పెషలైజ్ చేసుకోండి. చేసుకొని ఏ రైతుకి ఇచ్చినా బంగారం పండాలి. అర్థమైందా? అయితే ఇవి ఎంత అప్లై చేయాలి, ఎట్లా అప్లై చేయాలి, దీనికి తంబ్ రూల్స్ ఉండే. యూరియా బస్తాల లెక్క నేను 2 కట్టలు వేసిన, నేను 4 కట్టలు వేసిన, ఆయన 5 కట్టలు వేసిండు, ఇట్లా నడవది. ముందే అల్కలైన్ సాయిల్స్ మనకు, బొగ్గు కూడా అల్కలైన్ ఉంటుంది, pH 9.5 10 అట్లా ఉంటుంది ఈజీగా. ఆల్కలైన్ ప్లస్ ఆల్కలైన్ ఇది ఆల్కలైన్, అర్థమైంది కదా? చౌడు, మళ్ళీ చౌడు భూములల్లో చౌడు ఇంకా చేస్తే మనోళ్ళు ఊకోరు, ఈ బలుగుతుంది మనది. అంటే పెద్ద మనుషులు ఊకుంటారా? మీరు కొత్తగా పోయి బొగ్గు అంట మంచిదా అని వేసిరు అనుకో, టన్ను సార్ ఫ్రీగా ఇస్తుండని అన్యాయం చేసినట్టు అవుతుంది. 100 ఏళ్ళకు కూడా అన్యాయం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే బొగ్గు 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 1 కిలో బొగ్గిడ పెట్టిపోతే ఏమవుతుంది? ఎవరైనా ఎత్తుకపోయినా వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా. కానీ ఏం కాదు, తిన్నగానే మళ్ళీ బయటకు అట్లనే వస్తుంది. అరిగేది కాదు, కరిగేది కాదు, తరిగేది కాదు. 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళు దీని లైఫ్ మినిమం. ఒకవేళ సగం కావాలి, సగం ఉండాలంటే ఓ 45,000 ఏళ్ళ కూడా సగం ఉంటుంది ఆడ, అంత స్లోగా వెళ్తుంది. అందుకే కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనే దాంట్లో దీనికి నెంబర్ 1 స్థానం ఇచ్చారు బొగ్గుకి. అర్థమైందా? అంటే కార్బన్ని మనం భూమిలో నిక్షిప్తం చేస్తున్నాం లాంగ్ టర్మ్లో. ఆ అవకాశం బొగ్గు ద్వారా మనకు కలుగుతున్నది. గాల్లో ఉన్న కార్బన్ని మామూలుగా అయితే ఏమవుతుంది, మీరు కూడా అన్నం తింటారు, కార్బోహైడ్రేట్స్ అందులో కూడా ఉంటుంది కదా, కార్బన్ ఉంటుంది. కానీ అది వెంటనే వస్తుంది. ఒక ఆకు కింద పడ్డ చెట్టు మీదకించి 1 నెల 2 నెలలు 3 నెలలు అయితే అది మెల్లగా గాలిలో కలుస్తుంది. కలుస్తుందా లేదా? మన బాడీస్ కూడా కలిసిపోతూనే ఉంటాయి కదా నిమిషానికి. మనం పోగానే మన ఏమంటారు, పేరు పెట్టి పిలుస్తారా? గారు గీరు అని ఏమని అంటారా? సార్ అంటారు ఎవరన్నా? అన్నారు కదా. అప్పటిదాకా సార్ అన్నోళ్ళు 1 సెకండ్లో ఏమంటారు? ఎందుకంటే మనం గాలిలో కలుస్తుంటాం, మనం డీకంపోజ్ అవుతుంటాం, మనం CO2 అవుతుంటాం. అర్థమైంది? ఆ క్షణం నుంచి మళ్ళా అంటే బొగ్గు అట్లా కలవది, ఆ కార్బన్ ఫిక్స్ అయ్యి ఉంది. అర్థమైందా? ఆ ఫిక్స్ అయిన కార్బన్ గాలికి రాదు ఇంత ఈజీగా. ఎందుకంటే టెంపరేచర్లో పైరాలసిస్ ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా చూపెడతా, ఓకేనా? ఇన్స్పైర్ అయ్యారా బొగ్గు గురించి ఏమన్నా? అర్థమైందా కొంచెం బొగ్గు గురించి? సరే గట్టిగానండి. బయోచార్కి గట్టిగానండి, జేయండి. బయోచార్కి రేపటికల్లా ఇంటికి బొట్టు పెట్టుకొని పోవాలి. ఏ బొట్టు? అది అట్లా అయితేనే లెక్క, లేకపోతే మీరు ఇంట్లో మునిగినట్టు కాదు. ఇది కొత్త మతం, కొత్త పార్టీ, దీన్ని బ్లాక్ రెవల్యూషన్ అంటాం. అర్థమైందా? గ్రీన్ రెవల్యూషన్ అయిపోయింది, ఇప్పుడు ఏం నడుస్తుంది? ఒకవేళ రెవల్యూషన్ బ్లాక్లో మీరు లేకపోయినా ఈ ఎండలకు అందరు బ్లాక్ అవుతాం కాబట్టి మన కూడా బ్లాక్ దేశం అయిపోతుంది. అర్థమైందా? అందుకే దిగి తెల్లకండి మళ్ళా. ఓకే కదా? ఓకే సరే. ప్రాక్టికల్గా నేను కొన్ని ఇట్లా మాట్లాడి మళ్ళీ ప్రాక్టికల్ చేపిస్తా.
ఏదున్నా ప్రాక్టికల్గా చేద్దాము. ఓ చెట్టు కింద పెద్ద చెట్టు తీసి అక్కడ కూర్చొని చిన్న చిన్న మీకు చెప్తా. అందరు చేయాలి. మామూలుగా మీకు శానిటైజర్లు ఎక్కువ అలవాటు అయినాయి కరోనా వచ్చినాక. జర్ర మట్టిని ముట్టుకుంటే చేతులు కడిగేటోళ్ళు ఎక్కువయ్యారు. అయ్యిరా లేదా? ఒకటే కడుగుతుంటారు నాయన. ఎవరైనా తిన్నీకే పోతే జరగమంటే కూడా జరగరు. సబ్బు అయిపోతుందో లేదా చేతులు అయిపోతుందో తెలియదు కానీ గడుగుతూనే ఉంటారు కిందికి మీదకి. సో బొగ్గు ముట్టుకుంటే పవిత్రంగా అవుతాయి. మీ చేతులున్న మలినాలు అలా పోయి ఇంకా మీ చేయి మంచిగా అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అట్లా అనుకుంటే మీరు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ఓకేనా? ఓకే మరి థ్యాంక్ యూ.